హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్గా మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి. మనం బయట దొరికే మామూలు గోధుమ పిండి కంటే మల్టీగ్రెయిన్స్ కంటే ఇలా మనం రెడీ చేసుకొని తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉండొచ్చు. పిల్లలు కూడా చాలా బలంగా పెరుగుతారండి. పిల్లలకు కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ మంచి కంట్రోల్లో ఉంటుందండి ఇలా తినడం వల్ల. దీనికోసం మనం 2 kg గోధుమలు తీసుకున్నానండి. 1/2 kg రాగులు, 1/2 kg జొన్నలు, 1/2 kg సజ్జలు, 100 grams సోయా చిక్కులు, ఒక పిరికెడు సగ్గుబియ్యం వేసానండి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. 1-2 సార్లు శుభ్రంగా మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక 2 times గాలించుకోవాలండి. రాళ్ళు ఏమన్నా ఉంటే పోతాయి. ఇంట్లో మనం ఇంత నీట్గా తయారు చేసుకుంటామండి, బయట ఇలా దొరకవు కదా. ఇలా చేయడం వల్ల హెల్త్ ఉంటుంది. మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. పిల్లలు చాలా బలంగా పెరుగుతారండి. ఇవన్నీ తినడం వల్ల అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. సోయా చిక్కులు అయితే మంచి హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇలా మనం మంచిగా శుభ్రంగా కడిగి ఎండకి ఆరబెట్టుకొని ఒకరోజు ఇలా మనం పిండి పట్టించుకోవాలండి. పిండి పట్టించుకున్న దాంట్లో కొంచెం తీసుకొని నేను చపాతీ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో హెల్తీ అయిన మల్టీగ్రెయిన్ పిండి ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్లా చపాతీ 2 వైపులా కాల్చుకుంటే మల్టీగ్రెయిన్ చపాతీ రెడీ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్